ఎవరీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాణ్య. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. ఏంటి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ రైట్ నౌ అప్డేట్ ఇద్దామని వచ్చేసాను. సో చూసేద్దాం ఏంటి మా వ్యూవర్స్ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ రైట్ నౌ. లైక్ దిస్. ఇట్స్ లైక్ ఏ పర్సన్ కొంచెం తనను తాను సెల్ఫ్ సాబటైజ్ అంటాం కదా, అది చేసుకుంటున్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది. బికాజ్ దేర్ లాస్ట్ దేర్ సోల్. అంటే ఏంటి, పాస్ట్లో వాళ్ళు ఈ పర్సన్ చేసిన మిస్టేక్స్కి, పొరపాట్లకి అండ్ ప్రవర్తించిన విక్టిమ్ బిహేవియర్కి తన సెల్ఫ్ వర్త్ అంటాం కదా, అది ఈ పర్సన్ మీ దృష్టిలో కోల్పోయారు. ఓకే. అండ్ డ్యూ టు మిర్రరింగ్ ఎనర్జీస్. మిర్రరింగ్ అంటే ఒకరికొకళ్ళు మాటలు అనుకోవడం, ఒకళ్ళపైన ఒకళ్ళు నిందలు మోపుకోవడం, ఒకళ్ళకొకళ్ళు నువ్వు ఇది చేస్తే నేను అది చేస్తా అని ఒక వార్ జోన్లోకి వెళ్ళిపోయారు. రిఫ్లెక్షన్ అనమాట. ఇక్కడ మిర్రరింగ్ ఎనర్జీ అంటే రిఫ్లెక్షన్ అనమాట. ఈ పర్సన్ ఇప్పుడు తనకి కొంచెం ఫీల్ అవుతున్నట్టుగా, బాధపడుతున్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ మీ గురించి మిస్సింగ్ ఎనర్జీ ఉంది. పాస్ట్లో మీ గురించి మీతో ఎలా గడిపేవాళ్ళు, ఎలా మాట్లాడేవాళ్ళు, మీ అటాచ్మెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ పర్సన్ దాన్ని మిస్ అవుతున్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది. బికాజ్ మీ ఎనర్జీ కోసం మీ పర్సన్ క్రేవింగ్ చేస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ వీళ్ళు చేసిన సాబటైజింగ్ ఈ రిలేషన్షిప్ పట్ల చేశారు అండ్ మీ పట్ల చేశారు. అండ్ తమ తప్పేది లేదన్నట్టుగా ఈ పర్సన్ విక్టిమ్ బిహేవియర్తో మిమ్మల్ని ట్రీట్ చేశారు. ఇప్పుడేంటి, వర్త్ అనేది కోల్పోయారు. మీ దృష్టిలో తనకి వాల్యూ అనేది అసలు ఉందా అనేలాగా ఈ పర్సన్ తనను తాను క్వశ్చన్ చేసుకుంటున్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది. ఓకే, వై వాట్ హ్యాపెండ్? ఈ పర్సన్ అయితే స్టిల్ ఇంకా కన్ఫ్యూజన్లో నడుస్తూ ఉన్నట్టుగా ఎనర్జీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు అనేది ఈ పర్సన్కి ఇంకా ఒక క్లారిటీ అనేది రాలేదు. సో అందుకే అన్ష్యూర్గా క్లియర్గా ఉన్నారు వాళ్ళు మీ ఫీలింగ్స్ గురించి. ఓకే. రికన్సిలియేషన్ చేయాలంటే కొంచెం గిల్ట్ ఫీలింగ్ అండ్ ఫియర్, భయము, ఆ ధైర్యం అనేది ఇంకా ఈ పర్సన్కి ఇంకా రాలేదు, అన్ష్యూర్గా ఉన్నారు. సో ఈ రీడింగ్ని క్లియర్ అని కామెంట్ పెట్టి రీడింగ్ని క్లైమ్ చేసుకోండి. ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. ఓకే.